Hello, Namaste and Adab. This is Harita Akala and I'm an emotional wellness coach. మనలో చాలా మందికి ప్రాబ్లమ్స్ పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే ఒక సెంటెన్స్ యూస్ చేస్తాం. దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు అంటాం. లేదా దేవుడికి నా పైన చిన్న చూపు, నన్ను ఎందుకు ఇలా టెస్ట్ చేస్తున్నాడో అంటాం. లేదా ఎవరైనా చనిపోయినప్పుడు దేవుడు ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడో అని అంటాం. ఎస్ ఆర్ నో? మీలో ఎంతమంది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసుంటారు? అందులో నాకు సెంటెన్స్ చాలా నచ్చుతుంది. ఏంటి అంటే, అమ్మ దేవుడు శాడిస్ట్ కాదమ్మా, మనల్ని నచ్చింది చేయకపోతే మనకు పనిష్మెంట్ ఇవ్వడానికి అంటాడు. రైట్? సో మనకి ప్రాబ్లమ్స్ పీక్స్లో ఉన్నాయి అన్నప్పుడు మనం హోల్డ్ చేసుకొని, ఎవరి నుంచి అయితే శక్తిని తీసుకొని దాన్ని దాటేంత వరకు మనం పట్టుకొని ఉండాలో ఆ సుప్రీం పవర్ని మనం వదిలేసుకొని మనంతట మనమే ఈదడానికి ప్రయత్నం చేయటం కొంచెం కష్టమైన పని కదా. సో ఎప్పుడన్నా భయంకరమైన బాధ మీకు వచ్చిందనుకోండి, నేనేం చెప్తానంటే కళ్ళు మూసుకొని ఫస్ట్ దేవుడిని ఇంకొంచెం నమ్మడానికి ప్రయత్నించండి. ఎలా అంటే, ఒకటి చెప్తాను, మనం అనుకుంది తలుచుకున్నది జరిగింది అనుకోండి, ఎంజాయ్ ఇట్. కాదు ఇంకేదన్నా జరిగింది, మీరు ఎక్స్పెక్ట్ చేయండి జరిగింది, అప్పుడు ఏమనుకోండి అంటే, నేను అనుకుంది జరగలేదు, దేవుడు అనుకుంది జరిగింది. రైట్? నా ప్లాన్ కాదు, ఇది గాడ్స్ ప్లాన్. ఆ థాట్ మీకు రిలీఫ్ ఇస్తుంది. నెక్స్ట్ టైం మీరు బాధపడినప్పుడు, అది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పెయిన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఏమో దేవుడికి ఇందులో ఏం నేర్పించడానికి నాకు ఇది పంపించాడో, నేను వెయిట్ చేస్తాను, అలా అనుకొని ముందుకెళ్ళండి. రైట్? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్